కానీ అతని దగ్గర గన్నుంది అంకుల్ టెడ్ ని బెదిరించాడు. అండ్ ఇంతసేపు వీళ్ళని లోపలికి రానివ్వంది ఇతనే అన్న విషయం హీరో ఫ్యామిలీకి తెలీదు. అండ్ అతని దగ్గర గన్నుండడం వల్ల టెడ్ కూడా వాళ్ళకి నిజం చెప్పలేకపోతాడు. సో హీరో గ్యారెట్ ఎవరు ఇక్కడేం చేస్తున్నాడని అడిగినప్పుడు అంకుల్ టెడ్ కవర్ చేయడం కోసం నేను గ్యారెట్ వాళ్ళ నాన్న ఒకప్పుడు ఆర్మీలో కలిసి పనిచేసేవాళ్ళం. గ్యారెట్ అనుకోకుండా తన టీం మెంబర్స్ తో విడిపోయాడు కాబట్టి సహాయం అడగడానికి ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. బయటేమో క్రియేచర్స్ వెళ్లిపోకుండా ఇంకా డోర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. అందరూ కలిసి కూర్చుని భోంచేస్తూ ఉన్నప్పుడు సీసీటీవీలో ఇది చూసిన మ్యాడీ ఆ క్రియేచర్స్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్లిపోలేదంటే మనుషుల్ని పసిగట్టగలవా ఏంటి అని అడుగుతుంది. దానికి గ్యారెట్ అన్ఫార్చునేట్లీ ఎస్, ఈ మాన్స్టర్స్ వెలుతురు ఇంకా టెంపరేచర్ కి రియాక్ట్ అవుతాయి. అండ్ మోస్ట్ కేసెస్ లో మనుషుల శ్వాస ఇంకా బాడీ టెంపరేచర్ కి వాళ్ళని కనిపెట్టేస్తాయి. అలాగే ఈ కాన్వర్సేషన్ లో గ్యారెట్ తన కథ గురించి కూడా వాళ్ళకి చెప్తాడు. ఫస్ట్ అటాక్ జరిగినప్పుడు ఇతను ఒక రిఫైనరీలో పనిచేశాడంట. ఆ మాన్స్టర్స్ వాళ్ళ ఫ్యాక్టరీపై దాడి చేసినప్పుడు అతను తప్పించుకోవడానికి ఉప్పుతో నిండిన ఒక బ్యారెల్ లోకి దూకేశాడు. ఆ మాన్స్టర్స్ ఇతని దగ్గరికి రావడానికి